ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సుబ్బనాయుడు కండిరా ఇసుక రిచ్ వద్ద టీడీపీ జనసేన పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. అరుణా నది నుండి ఇసుక తరలిస్తున్న వాహనాలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2 హిటాచీలు, 2 టిప్పర్లు, 17 ట్రాక్టర్లను ఆందోళనకారులు నిర్బంధించారు. ఇసుక పూర్తిగా దించి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు పెట్టాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. బండి వదలకుండా కేసు కట్టండి. వెళ్ళిపోతాం సార్, 1 నిమిషంలో వెళ్ళిపోతాం. బ్రదర్ మొదటిసారిగా చేసేది చాలా సార్లు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రికి దగ్గర మీరు చూడొచ్చు, వందల వాహనాల్లో ఇసుకని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క పెద్దల అండదండలతో ఈ యొక్క అక్రమ రవాణాని తమిళనాడుకి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కొల్లగొట్టింది. సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే చెప్తున్నాడు, పెద్దిరెడ్డి కనుసల్లంలోనే జరుగుతుంది ఈ యొక్క ఇసుక దందా అనేసి. మరి దీని గురించి ప్రభుత్వ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, మాకు సంబంధం లేదని. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే